ఇలాంటి మహాపర్వదినం రోజున రోహిణీ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. రోహిణీ నక్షత్రం అంటే చంద్రుడికి అధిపతి అనమాట అండి. అంచేత చంద్రుడు ఎంత అయితే చల్లదనంగా ఉంటాడో మహానుభావుడు, ఎంత చల్లదనమైనటువంటి కిరణాలతో మనం అనుగ్రహిస్తారో అదేవిధంగా మన స్వామివారు కూడా చల్లనైనటువంటి చూపులతోటి ఆ స్వామివారు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ కరుణా కటాక్షాల చేత. అందుచేత ఇటువంటి మహాపర్వదిన రోజున మనం 108 సువర్ణ పుష్పాలతో మనం పూజ చేసుకుంటున్నాం. ఒక సువర్ణ పుష్పంతో పూజ చేసుకుంటేనే మనకి స్వామి అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అలాంటిది 108 సువర్ణ పుష్పాలతో పూజ చేసుకున్నటువంటి మహదవకాశాన్ని మహద్భాగ్యాన్ని కూడా ఆ స్వామి మనకు అనుగ్రహించారు. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా పిలిస్తే పలికే మంత్రం ఓం నమో భగవతే వాయునందనాయ. అందరూ కూడా ఆ యొక్క మంత్రం చాలా చక్కటిగా స్వామివారికి వినబడేట్లాగా ఆ నామాన్ని పలకండి. వీళ్ళు అనుకున్న సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది కూడా. అలాగే ఈ 108 నామాల్లోనూ కూడా ఆ యొక్క ప్రతి నామంలోనూ కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. 108 నామాలను సువర్ణ ఆ యొక్క సుందరకాండలో ఉండేటువంటి 65 స్వర్గంలో ఉండేటువంటి అర్థం అంతా కూడా 3000 శ్లోకాల్లో ఉండే అర్థం అంతా కూడా ఈ యొక్క 108 నామాలను ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నామాన్ని పలికి ఆ స్వామివారి అనుగ్రహం పొందడమా. ఓం నమో భగవతే వాయునందనాయ. ఓం నమో భగవతే వాయునందనాయ. భగవతే వాయునందనాయ. ఓం నమో భగవతే వాయునందనాయ.